వరంగల్కు నేను కొత్త కాదు, నాకు వరంగల్ కొత్త కాదు, మీ పత్రికా మిత్రులందరూ కూడా నాకు కొత్త కాదు. మిమ్మల్ని కోరేది ఒకటే, మా దగ్గర అంతా కూడా యువమిత్రులు, మహిళలు, పెద్ద ఎత్తున నాయకులు ఉన్నారు. వారు అనేక అంశాలను మాట్లాడుతుంటారు. మీ డైరెక్షన్ కూడా ఉండాలి. ఎందుకంటే పొలిటీషియన్స్, ప్రెస్ కలిసి సమాజానికి మంచి చేయాల్సినటువంటి సందర్భం వచ్చింది. సరిగా వరంగల్లో కూడా ప్రెస్ మిత్రులకు జరిగిన అన్యాయం గురించి నేను చెప్పను, ఎందుకంటే అన్ని జిల్లాల్లో మీకు కామన్గా అన్యాయం జరిగింది కాబట్టి దాని మీద మళ్ళీ ఒకసారి మాట్లాడుకుందాం ప్రైవేట్గా. బట్ అల్టిమేట్గా మా నాయకుల్ని అంతా యువతరం కొత్త వాళ్ళు కాబట్టి వారందరికీ కూడా ప్రెస్ మిత్రులు మద్దతు ఇవ్వాలని చెప్పి, ఏమన్నా మీ దృష్టికి వచ్చినటువంటి అంశాలు ఉంటే మా వారికి దృష్టికి తీసుకొస్తే ప్రతిపక్షంగా మేము పోరాటాలు కూడా చేస్తాం. ఎందుకంటే ఇలా రాష్ట్రం మొత్తంలో కూడా పోరాడుతున్నది ఒక టీఆర్ఎస్ పార్టీ మాత్రమే. జూలై 2వ తారీఖు నాడు మేము చెప్పడం జరిగింది, ఉద్యమకారులందరూ కూడా దయచేసి వరంగల్ జిల్లాలో ఉన్న ఉద్యమకారులు కూడా ప్రతి ఊరు నుంచి కదిలి హైదరాబాద్లో ఉన్న ఉప్పల్ బగాయత్కి రావాలి. ఎందుకంటే ఉద్యమకారులకు మాట ఇచ్చిన ముఖ్యమంత్రి గారు మాట తప్పిండ్రు. భూ పోరాటాల ద్వారా మాత్రమే ఉద్యమకారులకు 250 గజాల జాగా తీసుకోగలుగుతాం. మనం కరీంనగర్లో భూ పోరాటం చేసినాం, ఇప్పుడు ఆ జాగాలో పోయి మైసమ్మ గుడి కడతాం, అక్కడనే మా ఉద్యమకారులకు ల్యాండ్లు పంచుకుంటాం, జెండా బాత్తాం. అట్లనే ఫ్యూచర్లో జిల్లాలో కూడా ఉద్యమకారుల కోసం భూ పోరాటాలు చేస్తాం. మనం హైదరాబాద్లో జూలై 2వ తారీఖున జరిగే భూ పోరాటానికి పెద్ద ఎత్తున అందరు కూడా తరలి రావాలని కూడా కోరుతా ఉన్నా. మరి 5 రోజుల నుంచి సింగరేణి పర్యటన చేసుకుంటూ వచ్చినాం. ఆ దుఃఖం, ఆ బాధ, ఆ కార్మికుల యొక్క ఆవేదన చూసి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ప్రభుత్వానికి ఒక నెల సమయం ఇచ్చినాం. ఇవాళ జూన్ 20వ తారీఖు, జూలై 20 తారీఖు వరకు సమయం ఇచ్చినాం. ఆ లోపల డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్స్ మీద వారు స్పష్టమైనటువంటి ప్రకటన తీసుకొని నెలకు 2 సార్లు మెడికల్ బోర్డు పెట్టాలని డిమాండ్ చేస్తున్నాం. ఎలియాస్ నేమ్స్ మీద అఫిడవిట్ తీసుకొని ఉద్యోగుల మీద వేధింపులు ఆపాలని డిమాండ్ చేస్తున్నాం. ఈ 2 డిమాండ్లు ప్రధాన డిమాండ్లుగా జూలై 20వ తారీఖు నాడు నిరవధిక నిరాహార దీక్షకు టీఆర్ఎస్ పార్టీ తరఫున నేను కూర్చోబోతా ఉన్నాను. కాబట్టి మరి కార్మికులందరినీ కూడా సంఘటితం చేసుకొని ముందుకు వెళ్తాం, కార్మికుల హక్కులు సాధించుకుంటాం, ఈ ప్రభుత్వం మెడలు వంచుతామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మళ్ళొకసారి టీఆర్ఎస్ పార్టీని ఆదరించమని వరంగల్ జిల్లా ప్రజానికాన్ని అందరినీ కూడా వినమ్రంగా కోరుతున్నాను. జై తెలంగాణ, జై తెలంగాణ. ఫ్యూచర్ సిటీ అనేది కేవలం అదొక రియల్ ఎస్టేట్ సిటీ అండి. ఫ్యూచర్ సిటీ పేరుతోని హైదరాబాద్ సిటీలో జరగాల్సినటువంటి అనేక అభివృద్ధి పనులను వారు ఫ్యూచర్ సిటీ వైపు మరలిస్తూ ఉన్నారు. ఓకే, ఒకవేళ ఫ్యూచర్ సిటీ కరెక్ట్గా ఉండి అక్కడ ప్రజలకు ఏమన్నా భాగస్వామ్యం దొరికినా కూడా, అక్కడ ఇండస్ట్రీలలో స్థానికులకు ఉద్యోగాలు వచ్చినా కూడా, అక్కడ జరిగేటటువంటి డెవలప్మెంట్లో ఫ్యూచర్ సిటీలో వాళ్ళు విలీనం చేసిన గ్రామస్తులకు లాభం జరిగితే మాకు అభ్యంతరం లేదు. కానీ క్లియర్ పాలసీ చెప్పడం లేదు గవర్నమెంట్. మూసీలో అయినా, మూసీ రివర్ ఫ్రంట్లో అయినా, ఫ్యూచర్ సిటీలో అయినా రియల్ ఎస్టేట్ వాళ్ళతో, వ్యాపారవేత్తలతో ప్రభుత్వం మీటింగ్ పెడుతుంది తప్పితే అసలు ప్రజలతో మీటింగ్ పెడతలేదు. ఎవరు ఎఫెక్ట్ అవుతున్నారో వాళ్ళు పెడతలేదు. స్టేటస్ కో ఆర్డర్స్ ఉన్నాయి కోర్టు నుంచి ఫ్యూచర్ సిటీలో భూములు తీసుకోవద్దని, దాన్ని కూడా బేఖాతరు చేసి డైరెక్ట్గా వెళ్ళి ఆక్యుపై చేసుకున్నారు. గ్రీన్ ఫీల్డ్ రోడ్ అనేస్తున్నారు, పర్మిషన్ లేదు, భూములు లాక్కోవడానికి లేదని కోర్టు ఇచ్చినా కూడా కోర్టు ఆర్డర్ని కూడా బేఖాతరు చేసి దౌర్జన్యం చేస్తూ ఉన్నారు. సో ప్రతి చోట దౌర్జన్యం చేయడమే పనిగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రయత్నిస్తూ ఉంది. కాబట్టి ఒక బలమైన ప్రతిపక్షం కావాలి. డెఫినెట్గా ఫ్యూచర్ సిటీలో కూడా రైతులు మమ్మల్ని కలిసి మాట్లాడిండ్రు, వారి పోరాటానికి కూడా మా మద్దతు ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారి విషయంలో నేను ఇంతకుముందు అదే చెప్పాను, మళ్ళీ కూడా చెప్తున్నాను. రావచ్చు, పోవచ్చు, సినిమాలు తీసుకోవచ్చు, సినిమాలు రిలీజ్ చేసుకోవచ్చు. ఆ సినిమాలు మేము చూసి మీరు వేసే స్టెప్పులకు మేము కూడా చప్పట్లు కొట్టవచ్చు. మా నైజాములో అన్నిటికన్నా పెద్ద కలెక్షన్ వస్తుంది మీకు. అంటే బేసికలీ సినిమా ఇండస్ట్రీ బతికేదే మన తెలంగాణ ప్రజల ఓట్లతో. తెలంగాణ యువకులకు కూడా నేను ఒకటే మాట చెప్తాను, ఆయన ఒక సినిమా యాక్టరు, ఆయన మనకు ఒక ఎంటర్టైన్మెంట్ ఫ్యాక్టరు. అక్కడి వరకు మీకు అభిమానం ఉంటే హ్యాపీ, సంతోషం. బట్ ఆయనకు మన రీజియన్కి సంబంధం లేదు. ఆయన ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన డిప్యూటీ చీఫ్ మినిస్టర్, అక్కడ అధికారంలో ఉన్నాడు. ఆయన ఆంధ్ర వ్యక్తి. ఆయన మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పుడు 11 రోజులు, ఎవరైనా ఇంట్లో మనిషి చచ్చిపోతే ఎట్లయితే 11 రోజులు బాధపడతామో, ఆయన 11 రోజులు అన్నం తినకుండా తెలంగాణ రాష్ట్రం కోసం బాధపడ్డా అని చెప్తున్నాడు. సో నేను మా యువ మిత్రులందరినీ, మా యువతులందరినీ, పవన్ కళ్యాణ్ గారి అభిమానులందరినీ ఒకటే కోరుతా ఉన్నా, ఆయన అక్కడ రాజకీయం చేసుకొని ఇక్కడ సినిమాలు తీసుకుంటే ఎవరికేం అభ్యంతరం లేదు. ఇక్కడ రాజకీయం మాత్రం తెలంగాణ బిడ్డలే చేయాలని చెప్పి మేము బలంగా పిడికిలెత్తి కొట్లాడి 1200 మంది బిడ్డలు చనిపోయి ఎంతోమంది ఉద్యమకారులు బలైపోతే వచ్చిన రాష్ట్రం. సో చిన్నపిల్లలుగా, యువకులుగా మీకు ఆ చరిత్ర తెలిసి ఉండకపోవచ్చు, దయచేసి తెలుసుకోండి.
వాళ్ళు సినిమా యాక్టర్ల ముసుగులో వస్తారు, తర్వాత మన రాష్ట్రం మీద కబ్జా పెడతారు. అంతకుముందు కూడా అదే జరిగింది. సినిమాల ముసుగులో వచ్చిండ్రు, మీ భాష బాగాలేదు మా భాష బాగుందని చెప్పి మొదలు పెడతారు. మీరు పుట్టినప్పుడు ఈ యువతి యువకులు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ పుట్టినప్పుడు మమ్మల్ని ఏడిపించిర్రు. మేము తెలంగాణ యాసలో మాట్లాడలేని పరిస్థితి ఉండే. అప్పుడు కొట్లాడిన మా యాసలనే మాట్లాడతాం, మా భాషలనే మాట్లాడతామని ఏమన్నారు అప్పట్లో. మాది నా 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 ఊరు యాదగిరి, మా ఊరు భువనగిరి, నా పేరు యాదగిరి, నేను చేసేది దాదాగిరి అని చెప్పి తెలంగాణలో ఉన్న అన్ని ప్రాంతాలను అవమానించేటట్టుగా డైలాగులు ఉంటుండే ఒకప్పుడు సినిమాల్లో. కానీ తెలంగాణ ఉద్యమం తర్వాత సినిమా ఇండస్ట్రీ తెలంగాణ అటువంటి డైలెక్ట్ని హీరోలకు పెట్టడం ప్రారంభించింది. తెలంగాణ భాషలో మాట్లాడడం ఫ్యాషన్ అయింది. సో మా యూత్ అందరికి కూడా నేను అపీల్ చేస్తా ఉన్నా, ఈజ్ అన్ ఎంటర్టైన్మెంట్ ఫ్యాక్టర్, ఎంజాయ్ హిజ్ మూవీస్, సీ హిజ్ డాన్సెస్, గో టు హిజ్ మూవీస్, బట్ పొలిటికలీ హీజ్ అన్ఫిట్, హీ కెనాట్ కమ్ ఇన్ టు అవర్ స్టేట్. అందుకు మనం కొట్లాడిందే ఆయన కోసం, కొట్లాడిందే ఇట్లాంటి వ్యక్తులను మన దగ్గర రాకుండా ఉండడం కోసం. సో రండి పోండి, సినిమాలు తీసుకోండి, మేకప్లు చెప్పుకోండి, ప్యాకప్లు చెప్పుకోండి, కానీ మా సెక్రటేరియట్ దిక్కు చూస్తే మాత్రం ఊరుకునేది లేదు. థ్యాంక్ యూ.